హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 86లో తనుజ సుమనన్నని ఆల్రెడీ మనం నిన్న చూసాక సుమనన్న సెలెక్ట్ చేసుకుంటారు. సుమనన్న సెలెక్ట్ చేసుకుంది, కానీ సుమనన్న ఇచ్చి పడేసినందుకు తనుజ కూడా సూపర్ రా బాబు. ఇద్దరు మినిమం ఒక 1 అవర్ అనుకోండి, 1 అవర్ ఆవిడ ఎంతసేపు ఉందో అంతసేపు టూ మచ్ గేమ్ ఆడింది. నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే. అబ్బా ఏంద్ర బాబు ఇది కదా గేమ్ అంటే అనే ఒక ఒపీనియన్ ఉంటుంది చూడండి, అలా అనిపించింది. నిజంగా ఇద్దరు చాలా బాగా ఆడారు, ఇద్దరు చాలా బాగా. పాపం సుమనన్నకు ఎవరు మన భరణి గారు తప్ప ఎవరు సపోర్ట్ చేయలేరు. అందరూ ఒక డెమోన్ ఒకటి వాటర్ వచ్చింది అనుకోండి, కానీ అందరూ మన సుమనన్నకే తనుజకే సపోర్ట్ చేశారు. సుమనన్నకి ఎవరు సపోర్ట్ చేయలేరు పాపం. కానీ సుమనన్న సూపర్ బాబు, నైస్. ఇంకా వాళ్ళిద్దరు చాలా బాగా అనిపించింది. నిజంగా ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సుమనన్న సూపర్ ఆడిండు. సూపర్ ఆడిన తర్వాత మళ్ళీ ముగ్గురు ఆడాలన్నప్పుడు రీతు, డెమాన్ వీళ్ళు ముగ్గురు ఆడాలని అనుకుంటారు. కానీ వీళ్ళు మార్నింగ్ అయిపోతుంది. ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్, ఏటేటో రాసుకుంటా, ఏందేందో రాస్తా. సుమనన్న ఇంకా మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏం ఆడాలి అది మాట్లాడు. మార్నింగ్ సాంగ్ వస్తుంది, లింగిడి 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 కింగ జంగిడి జిడిన ఏదో సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చినప్పుడు భరణి గారు సుమనన్న మాట్లాడుకుంటారు. నువ్వు ఒక్కరిని సపోర్ట్ లేకుండా నిన్ను సంచాలకు పెట్టుకుంటే నాకు ఎవరు సపోర్ట్ లేకుండా అందరు తనకే ఆడుతున్నాను అనమాట. అవును, నీవు మాత్రం నాకే సపోర్ట్ చేయాలంటే 100% నేను నీకే సపోర్ట్ చేస్తా అని మనం మాట్లాడతాను. తర్వాత తనుజ వచ్చి హక్ చేసుకొని నేను సుమనన్నకి ఎందుకు సపోర్ట్ చేశాను అది చెప్తుంది. నాకు తెలుసు, నేనే చెప్పాను, భరణిగా డెమోన్ కూడా చెప్పాను నేను సపోర్ట్ చేయమని, సుమనన్నకి సపోర్ట్ చేయను, సుమన్ ఉంటే నేనే సపోర్ట్ చేస్తుంటే అని భలే చెప్తాడు. నాకైతే హైలైట్ అనిపించింది. తర్వాత తనుజ భరణి ఇంకా దీని మాట్లాడుకున్నాక ఇంకా 3 times ఎవరయ్యారో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు భరణి గారు సుమనన్న ఆడాలనుకుంటారు. మన డెమాన్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఆడుతున్నప్పుడు ఆడ డెమాన్ గెలుస్తాడు, వీళ్ళిద్దరు ఓడిపోతారు. తర్వాత డెమాన్ ఒకరిని ఎంచుకోవాలంటే భరణి గారిని ఎంచుకుంటారు. ఆడ లక్ అనుకోండి, నిజంగా కష్టపడేదని లక్ అనుకోండి. అలా గేమ్ మంచిగా ఆడాను, కానీ ఇంకా ఆయనకు అది సహకరించలే. అదైతే లక్ అంటే ఒకరికి సహకరిస్తుంది, ఒకరికి సహకరించదు చూడు, ఇంకా లక్ అనుకోండి. లక్ పాయింట్ అంతే, లక్ పాయింట్ ఆఫ్ తప్ప ఇంకేముండదు. ఇంకా ఆడ మన డెమాన్ గెలిచిండు అంటే చాలా ఆడండి అన్నప్పుడు డెమాన్ గెలిచిండు. డెమాన్ భరణి గారిని ఎంచుకున్నప్పుడు లోపల నిన్ను వాడు ఎందుకు ఎంచుకున్నాడో నీకు తెలుసు, నువ్వు ఇంకా గట్టిగా ఆడాలి ఇదని చెప్తుంటుంది మన అక్క రాధిక. తనుజాకి వేస్తుంది, రాధిక అక్క అంటున్నాను, సారీ. వాళ్ళు ఎంచుకోమని చెప్తారు. భలే అనిపిస్తుంది నాకు, సూపర్ అనిపించింది. ఎంచుకోవడంలో లక్ అనేది 100% ఉండాలి. లక్ లేనప్పుడు మనం ఏం చేసినా వేస్ట్. కానీ అలా లక్కీగా ఓడిపోయిండు అని అనడం కన్నా పాపం ఓడిపోవడానికి చాలా బాధపడ్డాడు. నాకు కళ్యాణ్ది వీళ్ళిద్దరిది, కళ్యాణ్ ప్రేమ లోపల బయటికి ప్రేమ అట్లా చూపిస్తాడు. అలా ఫేస్ ఎలా అని పెట్టి కామోష్ ఉంటాడు. నాకైతే భలే అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. చిన్న చెప్తున్నా అని అనుకోకండి, ఎందుకు ఇంట్రెస్ట్ వస్తలేదు, సబ్స్క్రైబర్స్ వస్తలేరు, ఏమొస్తలేరు, ఇంట్రెస్ట్ రావట్లేదు, చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడొద్ది ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.